జై శ్రీరామ్, జై భారత్. నేను కొడాలి నాని ఓ రౌడీ, ఓ లుచ్చ, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే నేను మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరు వాట్సాప్లల్లో, ఫేస్బుక్లలో షేర్లు చేస్తూ ఉన్నారు, గ్రూప్లలో పంపిస్తూ ఉన్నారు. దానివల్ల మీకు వస్తుందా? ఏమైనా వస్తుందా? ఏమైనా ఒరుగుతుందా మీకు? పంపించే మీ అందరికీ చెప్తున్నా, కింద కామెంట్ పెట్టే మీ అందరికీ చెప్తున్నా ఒక మాట, ప్రతి హిందూ బంధువుకి చెప్తున్నా, మేల్కొని ఇప్పటికైనా ఇలాంటివి ఇంకోసారి జరగకూడదంటే వాడు చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమైన వ్యాఖ్యలు కావంట. తప్పేముంది అని చెప్పేసి వానికి మద్దతు పలుకుతున్నారు. సరే, తప్పు లేదు కదా, మనందరం ఒక పని చేద్దాం. హనుమంతుని ఒక చేయి నరికితే తప్పే ఉంది, ఆ బొమ్మకు ఒరిగింది ఏముంది అన్నాడు కదా. ఈ కొడాలి నానిగాని ఒక చేయి నరుకుదాం, నష్టమేముంది, ఇంకో చేయి ఉంటుంది. దుర్గగుల్లో 10 కిలోల వెండి పోతే నష్టమేముంది అన్నాడు. మన ఇంట్లో ఉన్న ప్రాపర్టీ మొత్తం దోసుకొని రా, బయటికి రండి, తెలుస్తుంది వానికి నష్టం ఏం జరిగిందో. ఒక రథం తగిలిపడిపోతే ₹1 నష్టం కలగవచ్చు, గవర్నమెంట్ కట్టిస్తుంది. దానికి ఎందుకు అంత హడావిడి చేస్తున్నాను మాట్లాడింది కదా. వాని ఇల్లు, వాని వెహికల్స్, వాని ప్రాపర్టీస్ మొత్తం తగలబెట్టండి, మళ్ళీ కొత్తది కొనిద్దాం. అధికారం చేతిలో ఉంటే ఏదన్నా మాట్లాడతారా? లుచ్చముండా కొడుకలారా మీరు. ఎలక్షన్ల ముందర మా ఇంట్లోకి వచ్చి మా కాలు మొక్కి మా పిల్లల ముడ్లు కడిగిపోయే మీరు మమ్మల్ని శాసించే వాళ్ళ? మా ధర్మాన్ని ఎలా పాలించుకోవాలో, ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా పూజలు చేసుకోవాలో, ఎలా అలంకరించుకోవాలో మీరు చెప్తారా మాకు? మీరెంత, మీ బతుకులు ఎంత? 4 సంవత్సరాల తర్వాత దిక్కుండదు మీకు, మళ్ళీ కాలు మొక్కనికి రావాలి. ఆ రోజు ఇంటికి వస్తే నా కొడుకుని చెప్పుతో కొట్టండి. రాజశేఖర రెడ్డి గారు వారసునిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కిండు. జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్న సూటిగా, మీరు నిజంగా అన్ని మతాలను గౌరవించి అన్ని రెస్పెక్ట్ చేసే ముఖ్యమంత్రి అయితే తక్షణమే ఈ ముండా కొడుకుని సస్పెండ్ చేసి వానికి శిక్ష పడేలా చూడండి. అప్పుడు మీరు నిజమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారసులను మేము ఒప్పుకుంటాం. కాదు నేనే చేయించానంటే మాత్రం దీన్ని చూసి చూడండి, మీరు వదిలేయండి. ఏం చేయాలో మేము చూస్తాం. 10 మంది గన్మెన్ల సెక్యూరిటీని పెట్టుకొని ఏదో మీడియా ముందు పోయి మాట్లాడడం కాదురా ముండా కొడుకులారా. దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ శివాజీ రాజా, నా ముందుకురా, నాతో కొట్లాడు. మాటలతో కొట్లాడతావా, చేతులతో కొట్లాడతావా నేను చూపిస్తా. శాతగా ముండ కొడుకుల సెక్యూరిటీని పెట్టుకొని మాట్లాడి దాడులు చేయడానికి వచ్చినప్పుడు పోలీసుల ముందు పెట్టుకొని కాపాడుకునే ముండ కొడుకులు మీరారా మా ధర్మం గురించి మాట్లాడేది? మేము మా ఇంటి ముందర ముగ్గేసుకుంటాం, మా ఇంటికి పూలతో అలంకరణ చేసుకుంటాం, మా గుడికి అలానే చేస్తాం. చర్చిలో మసీదు వాళ్ళు చేయరు, వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది, మా సాంప్రదాయం మాది. ఇలానే మీరు మిమ్మల్ని వదిలేస్తే రేపు ముస్లింలు క్రిస్టియన్లు బొట్టు పెట్టుకోవట్లేదు, మీరెందుకు బొట్టు పెట్టుకుంటారు? దీనినైనా ఆరాధయ్యాలి, చర్చ జరగాలని చెప్తారేమో. ఇప్పటికన్నా మేల్కోండి. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో అక్కడిక్కడ పోస్ట్ పెట్టే మీ అందరూ మేల్కొని రండి. చెప్పాను ఎప్పుడో, రేపు నీ ఇంట్లోకి నేను గుంజుకొచ్చి నరికిన సరే నేను అడిగే దిక్కు లేకుండా పోతా. ఇలానే మీరు వదిలేస్తా అని చెప్పినాం. ఇప్పుడు అదే జరుగుతుంది. గుళ్ళు కూలగొడుతున్నారు, విగ్రహాలు కూలగొడతాం, తప్పేముంది అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇలానే వదిలేస్తే ఇది ఇంకో ఇస్లాం కంట్రీ లేకపోతే ఇంకో పాకిస్తాన్ కంట్రీ అవుతుంది. గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. తప్పులు ఏమైనా మాడితే క్షమించండి. నా వ్యాఖ్యలు బాధ అనిపిస్తే నా మీద కేసులు పెట్టుకొని నన్ను చంపుకోండి. కానీ నేను ధర్మం కోసం మాత్రం ప్రాణం ఇస్తా, వెనక్కి మాత్రం తగ్గను. జై హింద్.